వెల్కమ్ మన తెలుగు ఏ సోల్ ఛానల్కి. రోడ్లో వెళ్తూ ఉంటే ఒక బోర్డు కనిపించండి పైన. దానికని సడన్గా మేము చేంజ్ చేసుకున్నాము. మినరల్ ఫాసిల్ జెమ్ అండ్ జ్యువెలరీ షో అంట. ఈ మినరల్ ఫాసిల్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎక్కడ జెమ్ అండ్ జ్యువెలరీ షో ఉంటుంది. ఒకసారి ఈ షోకి వెళ్దామని ఇంటికి వెళ్ళే వాళ్ళం, మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఈ షోకి వెళ్తున్నామండి. షోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ పార్కింగ్లో మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ 2 days నుంచి జరుగుతుందంట. మాకు తెలియలేదు. ఎంతమంది రష్ వచ్చారంటే అంతమంది వచ్చారండి. ఇదంతా పార్కింగ్లో ఫుల్ అయిపోయింది. ఎక్కడ ఖాళీగా ఉంటుందో అక్కడ మాకు డైరెక్షన్స్ చెప్తుంటే అక్కడికి వెళ్ళాము. లాస్ట్ అయితే ఒక ప్లేస్లో పార్కింగ్ దొరికింది. ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్తూ ఉన్నాము. వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ దిగి చాలా పెద్దగా ఉందండి కన్వెన్షన్ సెంటరు. లోపలికి వెళ్తున్నాము. ఏమున్నాయి ఈ స్టోర్లో ఏమో తెలియదు కానీ చాలా రష్ వచ్చారండి. జెమ్ మామూలుగా ఇంటర్నేషనల్ జెమ్ అండ్ జ్యువెలరీ షో నేను వెళ్ళాను, అది మీకు కూడా చూపించాను. ఈ షోలో ఏమొచ్చాయి, ఎంతమంది వచ్చారో లోపల వెళ్తుంటే తెలుస్తుంది. ఒకసారి వెళ్దామండి. ఎంటర్ అవుతూనే ఫస్ట్ టికెట్స్ అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మేము అప్పుడప్పుడు అనుకొని వచ్చిందని ఇక్కడే తీసుకున్నాం టికెట్స్. ఫ్యామిలీ టికెట్ $37 అండి. టికెట్ తీసుకున్న తర్వాత ఇట్లా మనం స్టాంప్ చేసుకొని చెక్ చేసుకోవాలా స్టాంప్ పడిందా లేదో. హ్యాండ్స్ పెట్టి చూడండి, చెక్ చేసుకున్న తర్వాత లోపలికి ఎంట్రీ కావాలి. మామూలుగా అయితే ఇంటర్నేషనల్ జెమ్ అండ్ జ్యువెలరీ స్టోర్లో అయితే మనకి వాళ్ళే వేస్తారండి స్టాంపు. ఇక్కడ అట్లా లేదు, ఇక్కడ మనమే వేసుకోవాలి. వెళ్తుంటే ఫస్ట్ అంతా స్టోన్స్ అన్నమాట, రాళ్ళే. వీళ్ళు క్యారెట్ ప్రకారం అమ్ముతున్నారు. చూడండి ఈ స్టోన్స్ అండి, వీటిల్లో కలర్స్ ఉన్నాయి. మీకు బ్లూ, ఆరెంజ్, పర్పుల్ ఇట్లా కలర్స్. అవి క్యారెట్ ప్రకారం రేట్ చెప్తున్నారండి. ఇవన్నీ జెమ్ స్టోన్స్ ప్లస్ రూబీస్, ఎమిరాల్స్ అన్నీ ఉన్నాయి. అవి కాకుండా మనకి ఇవి కూడా పెట్టేశారనమాట. జ్యువెలరీ షో అని చెప్పారు కదా, కొన్ని అంత ఎక్కువ లేవు, ఇవి తక్కువ వచ్చాయి. ఇంటర్నేషనల్ జెమ్ అండ్ జ్యువెలరీ షో ఎక్కువ వస్తాయి, ఇక్కడ అవి రాలేదు. ఇట్లా వెరైటీ స్టోన్స్తో చేసిన మనకి ఇంట్లోకి బౌల్స్ కానీ ఇట్లా వాచెస్, గ్లాసెస్ కూడా ఈ మార్బల్తో చేసినట్టు వచ్చాయండి. ఇక్కడ మనకి చేసి పెట్టిన జ్యువెలరీని పెండెంట్స్ అందుకు అమ్ముతున్నారు. ఇవి ట్యాంజనేట్స్ అంటాం కదా, ఆ స్టోన్స్లలో డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి. ఇవన్నీ బీడ్స్ తక్కువ చోట మటుకు చాలామంది ఉన్నాయి. ఇవన్నీ స్టోన్స్ అండి, రకరకాలు ఉన్నాయి. వాటి గురించి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అస్సలకైతే ఏవి తీసుకోవాలో కూడా అర్థం కాకుండా ఉన్నాయి. ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఏ టైప్స్ ఉంటాయి ఈ స్టోర్స్లలో, ఇట్లా మినరల్స్ అనే చోట అనేది అర్థమవుతుంది మనకి. టైప్స్ ఆఫ్ స్టోన్స్ అంటే వాటి చిన్న చిన్న బొమ్మలు అందుకు చేశారు. టోటాయిస్ కానీ మనకి లాఫింగ్ బుద్ధ, ఇట్లా బర్డ్స్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయండి. ఆ స్టోన్స్ ఏం స్టోన్స్ అనేవి చెప్తారు. ఇవి ఇక్కడ ప్రైజెస్ పెట్టి చాలా చిన్న టొరటోలు అంటే టోటాయిస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో చాలామంది కలెక్ట్ చేసి పెట్టుకుంటారు ఈ స్టోన్స్ని. గురించి ఫాసిల్స్ అంట, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. డైనోజర్స్, అందులో ఉన్న డైనోజర్స్ టైప్స్ అవన్నీ చెప్పారు మాకు. ఈ స్టోన్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లాఫింగ్ బుద్ధ చిన్నది పింక్ కలర్లో ఉంది, చాలా ముద్దుగా కూడా ఉంది అది. ఇట్లా చిన్న చిన్నవి ఉన్నాయండి. మీకు పెద్ద సైజు కావాలన్నా కూడా ఇవన్నీ ఎమిరాల్స్ ఆ టైప్ ఆఫ్ ద స్టోన్స్ అండి. క్యారెట్ ప్రకారం వాళ్ళు ప్రైస్ రాశారు. ఇట్లా గ్లాస్ బాక్స్లలో పెట్టేశారు. మీకు సైజు కలర్ ఏ కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తున్నారు. సెలెక్ట్ చేసుకునేందుకు చాలా రకాలు ఉన్నాయండి. ఇలాంటి కావాలనుకుంటే ఇట్లా స్టోన్స్ మీకు ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ ఎందుకు చేయించుకునేందుకు చాలా బాగున్నాయి. అవి అమితాస్ కానీ ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ద స్టోన్స్ ఉన్నాయండి. ఒక దగ్గరే కదా చాలా రకాలు వచ్చాయి. బ్లూ సఫేర్స్ కూడా ఉన్నాయండి స్టోన్స్లలో. అవి క్యారెట్ ప్రకారం రేటు పెట్టాడు. స్టోన్స్ అండి, ఈ స్టోన్స్కి లోపల వాచ్ని ఫిక్స్ చేశారు మనకి.
సఫైర్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. ఇవి మామూలుగానే కాస్ట్ ఎక్కువ కదా, ఇవి కొంచెము హోల్సేల్ ప్రైజల్లో ఇస్తారంట వీళ్ళు. చాలా మటుకు హోల్సేల్ ప్రైజల్లో కొనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఓన్లీ హోల్సేల్ వాళ్ళు బ్యాక్ సైడ్ పెట్టారండి. అక్కడ మటుకు ఓన్లీ ఎవరైతే స్టోర్స్ పెట్టుకున్నారో, ఎవరైతే ఎక్కువ కొంటారో వాళ్ళకి మటుకు స్టోర్స్ వాళ్ళకి మీకు స్టోర్స్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా, ఐడి, అది చూపిస్తే అటు సైడ్ మాత్రం అలో చేస్తున్నారు. ఇదంతా మామూలుగా కొనే వాళ్ళకి, అందుకు ఈ ఏరియాస్ అంతా మనం చూసుకోవచ్చండి. మంది మన ఇండియన్స్ కూడా పెట్టుకున్నారండి. పక్కన హిమాలయన్ స్టోన్తో చేసిన గణపతి, లార్డ్ శివ విగ్రహాలు ఇట్లా చాలా చేసి అమ్ముతున్నారండి వీళ్ళు. చాలా బాగున్నాయి. ఇదంతా బ్రాస్లెట్స్ అంట పిల్లలకు, డిఫరెంట్ టైప్స్ అన్నమాట. టిబెటన్ కల్చర్ వాళ్ళకి సంబంధించినట్టు కూడా ఇవి చాలా బాగున్నాయండి. స్టోన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంబ్రాయిడర్స్ క్యారెట్స్ ప్రకారము. ఈ బ్లూ సఫేర్స్ అంట. ఇట్లా ఇది వచ్చి ఫిష్ ఫాసిల్. ఇట్లా ఫాసిల్స్, మినరల్స్ ఫస్ట్ టైం చూస్తున్నాండి ఈ షో. మినరల్స్, ఫాసిల్స్ చూడాలనుకున్న వాళ్ళకి ఈ షో చాలా బాగుంటుందండి. చాలా టైం తీసుకొని మీరు వాట్ టైప్ ఆఫ్ ద స్టోన్స్ అని ఆ మినరల్స్ గురించి అడిగి కనుక్కోవచ్చు. అంత పెద్ద షో ఇది. ఇది వచ్చి టిబెటన్ కల్చరు ప్లస్ చైనీస్ కల్చరు. ఇది ప్రతి ఒక్కరు ఈడికొచ్చి బెల్ కొట్టి చూసి వెళ్తూ ఉన్నారు. చిన్న కూడా తీసుకునే వాళ్ళు కొంటున్నాయి. ఈ వాల్కి మన కదా వాల్ పిక్చర్స్ ఎట్లా పెడతాం ఆ విధంగా వాల్ పిక్చర్స్లో డిఫరెంట్ బుద్ధాస్ అంట, ఈ టైప్ రకరకాలు చాలా బాగుండింది ఇది కూడా. మనకి చాలా బాగున్నాయండి. ఈ స్టోన్ మీద బర్డ్ కూడా అది స్టోన్తో చేసినది. ఈ మిర్రర్ చుట్టూ మనకి అన్ని అతికిచ్చిన స్టోన్స్ అండి. ఇవి చాలా బాగుంది. బౌల్స్ కూడా కింద బౌలు చుట్టూ ఏమో మనకి స్టోన్స్తో అతికిచ్చిన మిర్రర్స్ అన్నీ చాలా బాగా అనిపించింది. ఇవన్నీ పెండెంట్స్ అండి, మన చైన్కి వేసుకునేటి అనమాట. డాలర్స్ తిన్న వేసుకుంటాం కదా, అట్లా వీళ్ళు స్టోన్స్ డాలర్ తిన్న అందుకు వేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవి కూడా బాగున్నాయండి, కొంచెం వెరైటీగా వేసుకునే వాళ్ళకి. అందుకు ఇక్కడే కొంచెం చేస్తున్నారు. ఇవి అయితే ఎంత బాగున్నాయండి, చాలా బాగున్నాయి. సైజుని బట్టి రేట్ పెట్టారండి. ఇవైతే డైనోసార్స్ ఫాసిల్స్ అంట. ప్రతి ఒక్కరు ఆగుతున్నారు. ఇక్కడ ఏదో కొంటున్నారు కూడా చాలామంది. ఈ ఫాసిల్స్ దగ్గర చిన్న అమ్ముతుంటే వాళ్ళు కొంటున్నారు. ఇంతకీ ఈ షో కొంచెం డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇన్ని రకాల స్టోన్స్ ఎప్పుడు చూసుండలేదు. ఇట్లా మినరల్స్, ఫాసిల్స్ ఎందుకు చూడాలనుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా వీళ్ళు గంధం నుంచి తెచ్చిన స్టోన్స్లలోనే మనకి లోపల ఉంటాయి కదండి, ఎమరాల్డ్ కానీ రూబీస్ కానీ, ఇవి ఆ స్టోన్స్ తీసుకొని వెళ్తున్నారు చాలామంది. మంది వీరు కలెక్ట్ చేసి పెడతారంటండి. మన స్టాంప్స్ కలెక్షన్స్, కాయిన్ కలెక్షన్స్ ఎట్లా చేస్తామో ఆ విధంగా వాళ్ళు ఈ డిఫరెంట్ మినరల్ స్టోన్స్ కలెక్ట్ చేస్తారంటండి. మీకు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు